తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలా? ఇంత ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 100 రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందినాయా? దాని మీ అభిప్రాయం? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అందినాయి కాబట్టి ప్రజలు మళ్ళీ పార్లమెంట్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేవు కదా, ప్రతి మహిళకు 2500 ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక రైతు ఒక ఎకరానికి పంట వేయాలన్నా కానీ దున్నాలి, కరిగట్టాలి, మొలకలు వేయాలి, తర్వాత మొలకలు వచ్చిన తర్వాత నాటేయాలి, ఒరిగేయాలి, పొట్టకు రావాలి, అప్పుడు ఒడ్లు కుప్ప ఉంచి కళ్ళంలో ఉంచి మార్కెట్ పంపాలి. అంటే ఇదే 6 నెలల ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల మందికి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న 119 మందికి ఒక బాస్గా ఉన్నప్పుడు ప్రజల్ని, ప్రజా సమస్యల్ని, గత ప్రభుత్వం చేసిన లోపాలను ఎత్తి చూపుతూనే ఇలా 6 గ్యారెంటీలలో గ్యాస్ ఇస్తా ఉన్నాం, ఇవాళ 2000 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, ఇవాళ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఇవాళ మహిళలకి 2500 బిల్లు కూడా అది శాంక్షన్ అవుతా ఉన్నది. ఇవాళ వచ్చే ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. ఇవాళ కొంతమంది పార్టీలు, ప్రతిపక్ష నాయకులు అంటే ఆడలేక గెలవలేక అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆరోపణలు కూడా మీడియా వాళ్ళు అదే తీసుకొస్తారు. ఎట్లా ఇప్పుడు మరి ఎలక్షన్ ముందు అదే చెప్పారు, ముందు 100 రోజులలో కంపల్సరీ గ్యారంటీ అయిన ఒకటి పెట్టి మరి ప్రమోషన్ చేసుకున్నారు, మేము కంపల్సరీ వేసామని చెప్పారు. ప్రతిపక్షాలు ఏమంటారు అంటే ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిరని ప్రతిపక్షాలు డిమాండ్. ప్రజలేం గుడ్డోలు కాదు దొంగ హామీలు ఇస్తానికి, లేకుంటే ప్రజలు ఇచ్చిన హామీలు అగ్గిపెట్టలు కాదు జబులాలో పెట్టుకుని తిరగడానికి ప్రజాప్రతినిధులు. ప్రతిదీ బహిరంగ సభలతోటి ప్రజల మధ్యనే ప్రజా దర్బార్ పెట్టారు. లాస్ట్ ఇయర్ ఉన్న గత ప్రభుత్వంలో ఎప్పుడైనా నువ్వు సెక్రటరీ అయిపోయినావా? ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రిని కలిసినవా? మీడియా కోసమే అంత పెట్టిరు, అదంతా పబ్లిక్ స్టంట్ అని అంటారు. మీడియా కోసం అనేది ఇప్పుడు ఏంది? అదే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజలకు ప్రతినిధిగా ఉండాలి. ఇది ఆరోపణలు చేయడం కాదు. ఇంకా చేస్తా ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటా ఉన్నారు? ఎందుకు ఇలా అరుస్తా ఉన్నారు? ఎందుకు నిందలేస్తా ఉన్నారు? మేము పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం కాబట్టి పని చేస్తున్నాం. మీరు మా దాంట్లో భాగస్వామ్యమై ఇంకో పనికి ముందండగా ఉండండి. ప్రజల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయాల్లో కానీ, ప్రజా సమస్యల విషయాల్లో కానీ అట్లా చేయండి. మేము దోపిడీ చేయట్లే కదా, ఇసుక మాఫియా చేయట్లే, డ్రగ్స్ మాఫియా చేయట్లే, గంజాయి మాఫియా చేయట్లే, లిక్కర్ మాఫియా చేయట్లే, మాఫియాలు చేయట్లే. మేము ప్రజల మధ్యలో వెళ్తున్నాం. మేము ప్రజల మధ్యలో ఉంటే ఇంత ఆరోపణలు ఎందుకు చేస్తారు? కేటీఆర్ ఏమంటుండు, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి పార్లమెంట్ లో బీజేపీకి సపోర్ట్ గా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడని అంటుండు. దాని మీ వాదన? డమ్మీ క్యాండిడేట్లు కూడా తెలుస్తున్నాం, వాళ్ళకి కనీసం అభ్యర్థులు లేరు. 2 సార్లు తెచ్చిన తెలంగాణ తెచ్చి చావు నోట్లు తలకా పెట్టడానికి వాళ్ళ కుర్చీలో కూకొని పోటీ చేయడానికి అభ్యర్థి లేడు. ఫస్ట్ ఆయన సమంత కేసు, ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ చెల్లె లిక్కర్ స్కాము అవంతా తిప్పి కొడితే అడుగున పడ్డాడు. ఎందుకు? ఇప్పుడు కొంత విలువ ఉన్నది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, సిరిసిల్ల గెలిచి ఆ ఉన్నది కూడా పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్కే ఇస్తారు టాపింగ్ ప్రూఫ్స్ ఏవి? మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఐడెంటిఫై ప్రూఫ్స్ చెప్పాలగా. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుడు, న్యూస్లో పెట్టుడు, జస్ట్ ఇది అంతా నన్ను భద్రం చేయడానికి ఇదంతా చేసారు, నా మీద బురద వెళ్ళడానికి చేస్తారు అని చెప్పి కేటీఆర్ అట్లీస్ట్ మళ్ళీ మీ మినిస్టర్ కూడా పంపించారు నోటీసులు. చెప్పాం కదా, వాళ్ళ చెల్లి అయితే అరెస్ట్ అయింది అయితే యూట్యూబ్ ఛానల్ కాదు కదా, ఆధారాలతోటే కదా సిబిఐ తీసుకుపోయింది, ఐటీ రైడ్ జరిగింది. నువ్వు ఎందుకు మరి దాక్కున్నావు? డ్రగ్స్ తీసుకున్నప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వమంటే ఎందుకు రాలే? సవాల్ విసిరు కదా వాళ్ళు ప్రతిపక్షాలు. గతంలో ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు సవాల్ విసిరు కదా, ఎందుకు సాటు దాచుకున్నావు? మరి రాహుల్ గాంధీ మీద కూడా ఇస్తుంది మరి కేటీఆర్. రాహుల్ గాంధీ వచ్చే టైం అయితే వస్తుంది. ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది కాదు. అందుకే ప్రభుత్వం ప్రజలు నిర్ణయించారు కాబట్టి ఎవరైనా వస్తారు. రేపు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడికైనా రానికి సిద్ధంగా ఉన్నారు. తప్పు చేసిన కాబట్టి ప్రజలు ఓడగొట్టారు. ఓడిపోయి దుఃఖంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇవన్నీ నీకు చెల్లయి. బాధలో ఉన్నావు, బాధతో. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు మా పార్టీలో ఎవరు గెలిచినా వాళ్ళు ఉంచుకున్నాం, మా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు గెలిచినా మా పార్టీలకు రానియమని మా పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ సస్పెండ్ చేయాలని అసెంబ్లీ చుట్టూ తిరిగిండు. మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటాడు. దానికి మీ స్పందన? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రేపటి ప్రజాప్రభుత్వంలో అన్నిటికీ అందరూ అవకాశం ఇచ్చి ప్రజాభివృద్ధి కోసం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆ ప్రజల్ని చేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తేప్పుడు అన్నం పెడతా, నేను శత్రువునైనా, కాంగ్రెస్ పార్టీ అది శత్రువునైనా చీర తీసుకునే గుణం నాది. నేను డబ్బిచ్చి మబ్బెట్టి ఐటీ రాడ్లు ఈడీ దాడులు చేసి
వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేసి మెంటల్ గా, మానసికంగా, కుటుంబ పరంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా కొట్టేది కాదు. ఇవాళ శత్రువు వచ్చినా నేను చేరదీస్తా, ఆ శత్రువుగా వచ్చి మిత్రువు అయితే ఉన్నట్టు నేను చేరదీసుకుంటున్నా. తప్పే ఉంది. ప్రజల అభివృద్ధి కోసమే కదా, తెలంగాణ అభివృద్ధి చెందడం కోసమే నేను ఎవరినైనా సమర్థించుకుంటాను. ఇప్పుడు సపోజ్ బీఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినోళ్ళకు కార్యకర్తలు బీఎస్ కార్యకర్తలు ఉంటారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ కార్యకర్తలు డామినేషన్ చేస్తారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకి కార్యకర్తలుగా మేము చూడం, మా కుటుంబంగా చూస్తాం. కుటుంబంగా చూసి కుటుంబంతో అడుగులేస్తాం. మా కుటుంబంలో ఏమన్నా ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తాం. మరి ఇప్పుడు మీరు ఏమంటారు? మరి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పట్నం మహేందర్ రావు భార్యలో పడ్డది. అట్లీస్ట్ ప్రచారం కూడా ఇస్తలేదు. డమ్మీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్న క్యాండిడేట్ ని మల్కాజ్గిరి పెట్టారు. ఓన్లీ ఈటల రాజేందర్ గారిని గెలిపేయడానికి రేవంత్ రెడ్డి ఇట్లా డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు మల్కాజ్గిరి అని అంటారు. ఒక విషయం చెప్పనా, ఈ దేశంలో పార్లమెంట్కి, అసెంబ్లీకి ఓటు హక్కు ఉండి 18 years దాటిపోయి ఎలక్షన్ల ఏజింగ్ ఉండేళ్ళు ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నేను గడ్డిబీకనికి పెట్టినా మహారాష్ట్ర ఎవరన్నారు పట్టు లేదని? అంటే పార్లమెంట్ క్యాండిడేట్ కాదు. నువ్వేమన్నా తరం అదే నేను చెప్తున్నా, దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్తా ఉన్నా. నువ్వేమో పార్లమెంట్ మల్కాజ్గిరి చెప్తా ఉన్నా, కానీ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. పట్టుండదా నా ఇష్టం. అది నేను అభ్యర్థిని డిక్లరేషన్ చేసుకుని గెలుపు కోసం నేను ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇంతకు ముందు అంటే ఎలక్షన్ లో ఈసారి అధికారం రాకడం ముందు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. నేను తెలంగాణగా చూస్తా. ఇప్పుడు కాంగ్రెస్ లో మీ అట్లాంటి నాయకులు ఉన్నారు. మీ అట్లాంటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాలు కష్టపడరు. అట్లాంటి టికెట్ ఇవ్వలేదు. అవకాశాలు వస్తాయి, ఇంకెప్పుడు వస్తాయి? ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఇవాళ రేపు వచ్చే గవర్నమెంట్ లో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళను ప్రభుత్వం గుర్తిస్తా ఉన్నది. ఇలా నగరి కంటే ప్రీతం లాంటి వ్యక్తి చాలా మంది మమ్మల్ని హక్కును చేర్చుకొని ఇలా అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. అవకాశాలు ఉన్నాయి. ఇలా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే 100% బాగున్నది. మీరు దగ్గర 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీద విరుచితంగా పోరాడి మీ తుంగతుర్తిలో గాదర్ కిషోర్ ఓడిపోయేదాకా శబ్దం చేసి మరి తుంగతుర్తిలో ప్రచారం చేసి మరి సామ్యంలో దగ్గర 50,000 మెజార్టీని గెలిపించుకున్నారు. అట్లాంటి వాళ్ళకు ఏమైనా అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ లో? డెఫినెట్లీ. అవకాశం అంటే ఏంది? పదవి వస్తేనే అవకాశమా? ప్రజలతో పనిచేయడమే అవకాశం అని మేము అనుకుంటాం. ప్రజా సమస్యల మీద, ప్రజానాయకుల మీద కొట్లాడి సిద్ధంగా ఉండడమే మా అవకాశంగా చూస్తాం. కానీ పదవి వస్తేనేమో, పదవులు ఉంటేనేమో ఎమ్మెల్యేనో, జెడ్పీటీసీనో, ఎంపీనో, మినిస్టర్ పదవుల కోసం పనిచేస్తున్నాం కాదు. 4 కోట్ల ప్రజల కుటుంబాలను బాగా చేయడానికి మేము సిద్ధంగా ఎన్నేళ్ళైనా పోరాటం చేస్తాం. అంటే మీరు ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి టికెట్ తీసుకుంటారు. మీ అట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ లోని ఎప్పటి నుంచో ఉన్న వాదన. అది తప్పది. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకి ఇస్తామంటున్నాం, డబ్బున్న వాళ్ళకి కాదు. ప్రతి కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రతి ఎంపీ టికెట్ కూడా మాక్సిమం డబ్బున్న వాళ్ళకి ఇచ్చి మెజారిటీగా రెడ్డిలకి ఇచ్చి బీసీలకు అన్యాయం చేసిరని వాదన జరుగుతుంది. మేము మనిషికి ఇస్తున్నాం, మనిషి కమిట్మెంట్ ను కరప్షన్ లేని మనిషికి ఇస్తా ఉన్నాం. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ బీసీ ఇచ్చారు. మరి బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మెజారిటీ భువనగిరి ఇది ఇంపార్టెంట్. భువనగిరి అనేది చామల కిరణ్ రెడ్డి 23 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇలా చామల కిరణ్ రెడ్డి గారి మీద అనుచిత వాక్యాలు చేస్తా ఉన్న చాలా మంది మీడియాలు కానీ, కొంతమంది ఫేక్ బీజేపీ లీడర్లు, కొంతమంది ఫేక్ అక్కడ బీఆర్ఎస్ అయితే లేదు. ఈ ఫేక్ వాళ్ళకి ఏం చేస్తా ఉన్నా అంటే సిగ్నేచరు ఇట్లా చేసిన, కరప్షన్ చేసిండని ఇంకేదో ఆరోపణలు చేస్తారు. రేపు మేము ప్రజలు గెలిపిస్తా ఉన్నారు, మీరేమో వీళ్ళకి ఇస్తారు, రెడ్లకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు అంటే ప్రజలు ఎందుకు గెలిపిస్తా ఉన్నారు? మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి పోరాడిన వ్యక్తి. మీరు బీసీలకు ఎందుకు టికెట్ లేదు? బీసీల గురించి మీరు మాట్లాడారా? ఎస్సీల గురించి మీరు మాట్లాడారా? ఎప్పుడు జనరల్ అలాగిన సీట్లు అట్లీస్ట్ వాళ్ళు ఒక 7% కూడా ఉండరు. వాళ్ళు అవకాశం ఉన్న కాడ కష్టం. బీసీ ఎస్సీ అని ఏముండదు. ఇది ఒక 4 కోట్ల మందికి సంబంధించిన కుటుంబం. దీన్ని ఈ ఎలమ అని, బీసీ అని, రెడ్డి అని, కాపు అని, కమ్మ అని, ఎస్సీ అని వీళ్ళు విభజించేది, ఇలా విభజించి పాలించేది బీఆర్ఎస్, పైన ఉన్న బీజేపీ కులాల పేరు మీద. ఇలా రాముడు జెండాలో ఉండాలా, గుండెల్లో ఉండాలా? రాముడు అనేది గుండెల్లో ఉండాలి, జెండాల మీద రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మార్చుకోండి. ఇలా ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఏబీపీ కానీ చాలా మంది కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లా తయారంటే జెండాలలో పార్టీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, జెండాలలో పార్టీ ప్రతిపాదన ఉండాలి, పార్టీ అంశాలు ఉండాలి, పార్టీ నాయకత్వం పనిచేయాలి. ఇవాళ ఏమర్థమవుతుంది? జెండాల మీద రాముని పోటువా, ఆంజనేయుని పోటువా, శ్రీరాముడని, శ్రీకృష్ణుడని, శివుడని ఇట్లా జెండాల మీద కులాల మతాల మీద విభజించేది మిగతా పార్టీలు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఫైట్ చేస్తా ఉంది. కేటీఆర్ గారు మీరు ఏంటంటే బీజేపీ షాడో అంటున్నారు, మీరేమో బీజేపీ గురించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆడలేక గెలవలేనోడు ఏదైనా ఆరోపణ. మరి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి దగ్గర కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఉంటది, ఏ రోజు కూడా బీజేపీని ఎక్కువ విమర్శిస్తాడు, ఎప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుండు. అవును బాయ్, మేము గెలిచినాక ఇంకా ఏముంటది విమర్శలు. బీజేపీ మీకు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, బీజేపీ ఫైట్ కాంగ్రెస్ ఎన్ని తుప్పకాయలు బీజేపీ ఇవాళ రాష్ట్రంలో గెలిచిన అన్ని సర్వేలు దగ్గర 5-6 బీజేపీ గెలుస్తుంది చెప్పినా సరే మస్తు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పినా సరే బీజేపీని విమర్శించాలి అని చెప్తారు. అటు బుల్డోజర్లు నూకొచ్చేటోడు, ఇవాళ మహిళా రక్షణ లేకుండా గోరక్షణ కోసం పనిచేసేటోడు, వాని మీద ఏం చేస్తాం? చేతగానే మీద చదువు సంధ్య లేని పిల్లలు సంసారం లేని మోడీ గురించి మేమేం మాట్లాడతాం? అందరూ ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ మొత్తం క్లోజ్ చేసి బీజేపీని ప్రతిపక్షంలో తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తారు అంటారు. మీరు ఇప్పుడు నేనేమంటా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉండాలా బీజేపీ ఉండాలా? నేను ఒకటే చెప్తాను, ప్రజలు మాకు ప్రజలే ప్రతిపక్షం, ప్రజలే మా నిర్ణయ దేవత, ఓటర్లు మా ప్రజలే, ప్రతిపక్షాలు ప్రజలే, లీడర్లుగా ఉండే ఫేక్ లీడర్లని మేము నమ్మం. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ ఏదైతే టార్గెట్ చేస్తా ఉందో, బీజేపీ గుళ్ళ మీద మసీదుల మీద పంచాయతీ చేస్తుంది. మేము విద్యాలయ మీద, దేవాలయాల మీద, చదువు దేవాలయం అంటే ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ దేవాలయాల మీద మేము రాజకీయాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆరోగ్యాన్ని విద్యను పెంపొందించేస్తాం. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి టార్గెట్ బీఆర్ఎస్ క్లోజ్ చేసి బీజేపీని ప్రతిపక్షంలో తీసుకెద్దామన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, అట్లనే కనబడుతుంది కూడా తెలంగాణ ప్రజలకు. అయితే నేను ఒకటి సింపుల్ చెప్తాను, ఇవాళ మీరేమో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ చెప్పింది, రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తా ఉన్నాడు, బీజేపీతో టైఅప్ ఉన్నారని మీ అంటా ఉన్నారు కదా మీ అంశం. నేను క్లియర్గా చెప్తా ఉన్నా క్లారిటీగా మీడియా ముందు, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్, ఇవాళ రాష్ట్ర అధికారం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి టీం. దానికి బీజేపీ ఒక ఆరోపణ ఇప్పుడు ఏమో ఎట్లుంటది అంటే, బీజేపీ పార్టీ ఇవాళ కవితను అరెస్ట్ చేయలేక, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయలేక, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఐటీ ఈడీలో ఇవాళ వాళ్ళు ఏదైతే బీజేపీకి పోగానే ఇవాళ వాళ్ళ మీద ఏ ఐటీ దాడులు జరిగాయి. కేటీఆర్ఏ బీజేపీకి సరెండర్ అయిన కోవట్టు. ఇవాళ కవితను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అంటే మీ గుడ్డే మీద చేసుకుని చెప్పారు, నేను కూడా దగ్గర ఫాలో అవుతాను న్యూస్లలో. కేటీఆర్ విమర్శించినంత బీజేపీని రేవంత్ రెడ్డి విమర్శించలేడు. అంటే పూర్తి కాంగ్రెస్ బీజేపీ అసలు రైట్ ఆర్ లెఫ్ట్ ఎప్పుడు ఫైట్ జరుగుతాయి, కానీ అంత ఎందుకు విమర్శిస్తలేడు అంటే నేను ఏమంటున్నా అంటే ఆర్ఎస్ బాబాలు వ్యక్తి. నేను ఒక విషయం చెప్తా, ఆర్కే ఇంటర్వ్యూలో ఒకసారి అడుగుతారు, మీరు ఆర్ఎస్ లో పనిచేసారు కాదని అడిగితే, నాకు ఆర్ఎస్ఎస్ ఆచార్యులు అనమాట కానీ నమస్కారం ఇస్తాను, నాకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సానుభూతి ఉంటుందని చెప్పిండు. మీ రాహుల్ గాంధీ గారు ఏమంటే ఆర్ఎస్ఎస్ అబాలిష్ చేయాలా, బంద్ చేయాలని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఏమంటా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంశమే రాష్ట్రానికి ఒక క్వశ్చన్ గా మారుతా ఉంది. రాష్ట్ర అభివృద్ధి గురించి అందరు పక్కన పెట్టి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది పక్కన పెట్టి, ఒక రేవంత్ రెడ్డి ఒక్కరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, బీజేపీలో గతంలో ఉన్నాడు, బీజేపీలో కలుస్తా ఉన్నాడు. నేనేమంటున్నా, నువ్వు కాళేశ్వర్ ప్రాజెక్ట్ మీద ఏం చేసినావో చెప్పంటున్నా, లిక్కర్ స్కామ్ ఏం చేసినావో చెప్పంటున్నా, డ్రగ్స్ ఎందుకు తీసుకున్నావు అని చెప్తా ఉన్నా, ఇవాళ హీరోయిన్ల కాడ ఎందుకు కుటుంబాలను కూల్చోమని అడుగుతామని ఆయటికి సమాధానం చెప్పు. ఆయటికి అడిగితేనేగా నన్ను బీజేపీకి అంటగాడుతున్నావు. రేవంత్ రెడ్డి చేసిన అన్నిటి మీద తట్టుకోలేక, చెప్పలేక, సమాధానం చెప్పలేక, తను ఒకటే సింపుల్ లాజిక్ గా బీజేపీకి, అవును భయ్ ఎవరైనా పని చేస్తారు, ఎందుకు ఇవన్నీ మాటలు వస్తాయి ఏదైనా. నేను వచ్చి 100 రోజులు అవుతుంది, ప్రజలను చూసుకోవాలి ఫస్ట్. నాయకులను బట్టి జైళ్ళల్లో వేసి చిప్పకూడు తినిపించే రకం కాదు నేను. ప్రజలు ఎట్లున్నారు, ప్రజలు విద్యకి ఎట్లున్నారు, ఆరోగ్యానికి ఎట్లున్నారు, ప్రజల సమస్యలు ఎట్లున్నాయి. గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్ల పాలనలో మీరు కూడా చూశారు, 10 ఏళ్లలో లిక్కర్ స్కామ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది, వందలాది మంది చచ్చిపోయారు, రైతులకు బేడీలు వేసారు, ఇవాళ ఉరికిచ్చి కొడతా ఉన్నారు. ఇవాళ ఎన్నో జరుగుతున్న దానికి నువ్వు ఎన్ని రోజులు అంటగా ఈ కేంద్రంతో, ఇవాళ నేను 100 రోజులలో ఏర్పడగానే నా మీద నెప్పవేస్తున్నావు. నీ అన్ని బయటకు లాగుతున్నావు కదా నేను నెప్పవేసేది. మరి బీజేపీ అంటే బీజేపీ నేను ఒకటైతే, మరి బీజేపీకి ఎన్ని వచ్చినాయి? బీజేపీకి 8 సీట్లు రాలా, 8 కూడా ఉంటాయో తెలియదు ఎవరికి. ఇప్పుడు అందుకే కదా అన్ని సర్వేల దగ్గర 4-5 ఎగ్జాక్ట్లీ ఎంపీ సీట్లు అంటే పెద్ద సర్వేలు కూడా చెప్తున్నాయి. నేను ఒకటి చెప్పనా, నేను 3 మీరు ఒకటే మాట్లాడాలి, మీకు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉండాలా బీజేపీ ఉండాలా?
కాంగ్రెస్ మేము ప్రజల ప్రతిపక్షం, ప్రజలే మా నిర్ణయం అంటున్నాం మేము. ప్రజలే మా ప్రతిపక్షం. మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడిది? ప్రజలే. ఇవాళ వాడు గెలిచి 28 మంది, ఈయన గెలిచి 8 మంది గెలిచిరు. ఇద్దరు కలిసిన 30కి దగ్గర లేరు, వాళ్ళు 40కి దగ్గర లేరు. మేము ఎంతమంది ఉన్నాం? ప్రజలు కదా మాకు 4 కోట్ల మంది ప్రజల్లో మేము గెలిపించిన 64 మంది మేము ఉన్నాం. ఎన్ని గెలుస్తారు ఇప్పుడు తెలంగాణలో? మీరు పార్లమెంట్ లో ఎన్ని గెలుస్తారు? మేము గతంలో 3 సీట్లు గెలిచినాం. ఇవాళ 5 గెలిచినా, 8 గెలిచినా, 14 గెలిచినా గానీ మేము ఎంత మెజార్టీ ఉన్నట్టు? గతంలో అధికారంలో లేవు. ఇప్పుడు మీరు ఎంత గెలుస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉంది? మేము ఖచ్చితంగా 14 గెలుస్తాం. 14 సీట్లలో ఎంపీ సీట్లలో ఉన్నది. నువ్వు ఎక్కడ ఏ సెగ్మెంట్ చెప్పు, ఇక్కడ గెలవని చెప్పి నేను చెప్తా. అక్కడ ఉన్నదానికి సికింద్రాబాద్ గెలుస్తారు కాంగ్రెస్. సికింద్రాబాద్ లో 100% గెలుస్తాం. దాగా ప్రచారం కూడా చేస్తారు అని చెప్తారు. ప్రజల్లో ప్రచారం ఉన్నది. ఇంకా ప్రచారం ఏమి ప్రచారం చేయని అవసరం లేదా? ప్రచారం చేయగానే బీజేపీకి అనుకూల కిషన్ రెడ్డిని గెలిపిద్దామనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చారు టికెట్. ఒకటి అంటే దగ్గర 2 సంవత్సరాలు వ్యతిరేకత ఉంది అక్కడ అసెంబ్లీలో. ఇలాంటి ప్రజలు ఏంటంటే పని చేయలేక గెలవలేక. ఇప్పుడు నేను ప్రజలు రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఆడలేక గెలవలేక అన్నట్టుగా. ప్రజలు నాతో ఉన్నారు, ప్రజలే నాతో ఉన్నారు. ఈ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం. ప్రజలు ఎట్టిపోతారు? దగ్గర 1 3 నెలలు 4 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. ప్రజలలో, తెలంగాణ ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కనిపిస్తుందని మేము అన్ని సర్వేలు తెలుస్తుందని. ఏం వ్యతిరేక అంటే లిక్కర్ స్కామ్ బయటకు తీసినందుక, పేపర్ లీక్ గురించి మాట్లాడినందుక, కాళేశ్వర్ ప్రాజెక్ట్ మాట్లాడినందుక, మేడిగడ్డ మాట్లాడి 6 గ్యారెంటీలు చేస్తాను. 6 గ్యారెంటీలలో ఏది మహిళలకు ఉచిత బస్సు ఎక్కించినందుక, 2000 యూనిట్ ఇచ్చినందుక, ఏమి ఇచ్చినందుకు, ఇలా పింఛన్ ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు వేసినందుక, ఏమిటికి అంటున్నా. బీఆర్ఎస్ ఎవడో తుప్పాసిగాడు, ఆడు గాయర్ కిషోర్ గారిని అసంటోడు చేసిన ఆరోపణలు పట్టుకొచ్చి మాట్లాడే చెప్పకండి. ఎవడో తుప్పాసిగాడు, చెంచాగాడు చేస్తాడు. కాంగ్రెస్ భవిష్యత్ మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఈసారి ఖచ్చితంగా. ప్రజలే నువ్వే అవుతాడా అంటున్నావు అంటే అవుతాడనే కదా. నువ్వు రాజ్యాంగాన్ని మార్చే వైపు, రాజ్యాంగం ప్రతిపాదన మీద మేము ఉంటున్నాం. రాజ్యాంగాన్ని మార్చే వైపు ప్రజలు ఉంటే మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మరి రాజ్యాంగాన్ని మార్చా కూలుస్తా, మహిళలకు రక్షణ వద్దు, గో రక్షణ కావాలంటున్నారు. మరి గో రక్షణ ఉంటావా? ప్రజల రక్షణ. నేను ప్రజల రక్షణ ఉంటా, ప్రజలతో తెలుసుకుంటా. ఈ మోడీ బీడీ వీళ్ళంతా మాకెందుకు? ఈ కేడీలు బోడీలు అన్ని సర్వేలు బీజేపీ చూపిస్తున్నాయి. బీజేపీ మోడీ అవరేక్ లేదు, అత్త కూతురు లేదు, ఎవరు లేడు. అవరేక్ లేదు, అత్త కూతురు లేదు, మోడీ లేదు, కేడీ. పిల్లలు సంసారాన్ని తెలిసేవానికి బాధ్యత తెలుస్తుంది. పెట్రోల్ ఖర్చు ఏంది, డీజిల్ ఖర్చు ఏంది, ఉప్పు ఏంది, కారం ఏంది, పసుపు ఏంది, కూరగాయలు ఏంది, ఇల్లు ఏంది, విద్య ఏంది, అన్ని తెలుస్తుంది. పిల్లలు సంసారాలు లేని మోడీని పట్టుకొని మోడీ ఏముంది? మోడీ సయాముద్దీన్ కేసులో ఉన్నాడు, మోడీ నయీం కేసులో ఉన్నాడు. మోడీ ఏమున్నాడు? మోడీ అనే వ్యక్తి మోడీ కాదా, అది పెద్ద బోడీ. బీజేపీ లేకుంటే హిందువులకు రక్షణ లేదని వాదన. ఆవుమూత్రాలు తాగేటోడా రక్షణ అంటే? గోమూత్రాలు తాగేటోడా మోడీ? ఇలా మహిళలకు చదువు చెప్పమంటున్నాం, మహిళలను అత్యాచారం చేస్తా ఉన్నారు. సమస్యలు మీరే ఉన్నారుగా. అందుకే మేము గోవును వ్యవసాయానికి పాలకు ఉత్పత్తి చేస్తే నువ్వు గోవు ఉచ్చలు తాగుతా ఉన్నావు. ఏ సైన్స్ చెప్పింది గోవు ఉచ్చలు తాగమని? ఇలా మేము బళ్ళని కట్టించినాం, నువ్వు గుళ్ళు కట్టించినావు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను తరిమేస్తా ఉన్నావు. ఇవాళ మైనార్టీని దూరం కొడతా ఉన్నావు. సబ్బండ వర్గాలకు నేను దగ్గర తీస్తా ఉన్నావు. 50 సంవత్సరాలు మీరు 50 సంవత్సరాలలో ఎప్పుడైనా మేము ఒక గుడిని గాని, ఒక గుడి మీద గాని, ఒక వ్యక్తి మీద, ఒక కులం మీద రాజకీయాలు చేసినట్టు చూపెట్టండి. అట్లా వేయడం వల్ల హిందువులకు రక్షణ లేకుండా ఉంది భారతదేశంలోనే అలా వాదన. నేను తల్లికి పుట్టిన బిడ్డని భారతదేశం బిడ్డని చెప్తా ఉన్నా. హిందువా ఎవరు? హిందూ అంటే హిందూ అనేది నుదటి మీద రాసుకొని రావాలా? హిందూ అంటే నుదటి మీద రాసుకుని ఉండాలా? హిందూ అనేది, హిందూ తత్వం అనేది మనసు నిండా ఉండాలి. పక్కోడి కష్టం వచ్చినా, ఏ బిడ్డ కష్టం వచ్చినా తల్లిలా చేరదీసేది హిందుతత్వం. హిందుతత్వ భావాలు తెలుసా? హిందుతత్వం సిద్ధాంతాలు తెలుసా? హిందూ అంటే హింసను ఆపాలి. మీరు హింసిస్తున్నారు ప్రజల్ని. హింసను ఆపేవాళ్ళు, హింసను అరికట్టేవాళ్ళు, హింసావాదాన్ని తీసేసి ఇలా తల్లిని, చెల్లని, అన్నని, అక్కని, తమ్మిని చదువుకు, విద్యకు, ఇలా బడికి, గుడికి సమాన వాట కల్పించాలి. సమాన వాట కాకుండా ఏ కులానికి వాడిని, ఏ బడికి వాడిని చీల్చి ఇలా కులాల పేరు మీద, మతాల పేరు మీద, కులాల మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా మోడీ అంటారు. ఇలా గుజరాత్కి ఒక్కడేనా ప్రధానమంత్రి? ఈ దేశాన్ని కాదా? 28 రాష్ట్రాల కాదా? ఎందుకు ఇవాళ కుబేర్ల మోడీ అంటావు? ఇలా మోడీ 2 కోట్ల ఉద్యోగాలు వేస్తాను ఏడేసిండు. ఇవాళ ప్రతి మొబైల్ కు రాగానే ఇలా ఇన్ని లక్షలు ఇస్తా, అన్ని లక్షలు ఇస్తా అన్నారు.
100 రోజులలో వర్గీకరణ ఇస్తా అన్నాడు. ఏమిచ్చిండు? కులాలను విభజించిండు, మతాలను విభజించిండు, మనుషులను చంపుతా ఉన్నాడు మోడీ. అంటే 10 సంవత్సరాల్లో మీరు 1% కూడా డెవలప్మెంట్ జరగలేదు అని మీరు అంటున్నారు. డెవలప్ జరిగింది. ఏం జరిగింది? ఇవాళ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి అభివృద్ధి జరిగింది. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు వేస్తాను అని ఆపేసిండు. ఇవాళ ఒక్కొక్కరిని ఎస్సీలను ఇవాళ జంతర్ మంతర్లో బ్యాలెట్ కావాలని ఉరికిచ్చి కొట్టారు. ఇవాళ బుల్లెట్లతోటి లబ్బర్లతోటి కొట్టిరు. ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ చేయారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? నేను అదే అంటున్నా, కేజ్రీవాల్ అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా తనకు ఒక శారీరక ఆనందం. మోడీ కంటే ముందు 2000 కోట్లున్న అమిత్ షాకు వేల కోట్లు ఎట్లా సంపాదించాడు? అంటే బీజేపీ ఏమంటే చెప్తుందంటే ప్రపంచ దేశాలకు మోడీ రావడం వల్లనే పేరు వచ్చింది, ఐడెంటిటీ ఎక్కువ అయిపోయింది, ఏడికైనా భారతదేశం పేరు జపం చేస్తారు, రానున్న రోజుల్లో ఇండియా ఇంకా డెవలప్ అవుతుందని అలా వాదన తీసుకొస్తారు. పేరు వచ్చింది 100%. నేను చెప్తా ఉన్నా కదా, మోడీ రావడం వల్లనే పేరు వచ్చింది. ఎక్కడ పేరు వచ్చింది? ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మీద అత్యాచారాలు జరగడంలో పేరు వచ్చింది. ఇవాళ గోమూత్రాలను తాగడంలో పేరు వచ్చింది. ఇవాళ గుళ్ళను కూలగొట్టి గుళ్ళను నిర్మించడంలో పేరు వచ్చింది. ఇవాళ మనుషుల మధ్యలో కులాలను వచ్చి విభజించి మనుషులను నాగం చేయడంలో పేరు వచ్చింది. ఇవాళ ఎవరు అయినా పెళ్లిళ్ళు చేసుకోకుండా రోడ్ల మీద ఛాయలు అమ్ముకుంటే ప్రధాని కావచ్చు, ఇలా పిల్లలు సంసారాలు లేకుండా ఉండొచ్చు అనేది పేరు. అంటే పెళ్లి చేసి కూడా దేశ సేవ చేస్తాను అంటుండ్రుగా. సేవ పిల్లలు ఉంటే ఏదో ఒక రోజు నేను స్వార్థం ఉంటుందని దేశం కోసం పెళ్లి చేసుకోకుండా ప్రధాని అయిండు, దేశ సేవ చేయడానికి కోసమే. ప్రధాని ఎట్లాండు అందరికీ మిషన్లని ఆగేసి ప్రధాని అయిండు. మరి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇలా లక్షలాది మంది కోట్లాది మంది జంతర్ మంతర్కి వచ్చి బ్యాలెట్ కావాలంటున్నావు, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు బ్యాలెట్ తో గెలిచింది రేవంత్ రెడ్డి బ్యాలెట్ తో ప్రజలు కొట్లాడారు కదా. ప్రజలు నా ఉద్దేశం ఏంటంటే బ్యాలెట్ అన్ని ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు కూడా యాక్సెప్ట్ చేయాలి బ్యాలెట్ల గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాలెట్ యాక్సెప్ట్ చేసి అన్ని చేసింది, అదొక పిచ్చి వాదన వాళ్ళ వాదన. పిచ్చోళ్ళు ప్రజలు కాదు, ఆ మోడీ అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. మరి మరొకసారి మోడీ అవుతారు, ఇంకా అద్భుతం చేస్తా, ఇంక భారతదేశాన్ని ఎక్కడికి పోతా, జీడిపి పెంచుకోపోతా, ప్రజలకు ఏ హాని కాకుండా చూసుకుంటా అని చెప్తారు. దాని మీద మీరు మోడీ కాదు ఏది కాదు. మీరు కాంగ్రెస్ లో మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? ప్రధాని అభ్యర్థి కాదు, ప్రధానే కాబోతా ఉన్నాడు యువకుడు రాహుల్ గాంధీ. యువకుడు 50 సంవత్సరాలు వచ్చిన యువకుడు అంటారా మీరు? ప్రజల సేవలో యువకుడే కదా. కేసీఆర్ ను ముసలోడు అంటాడు, మోడీని పింఛన్ తీసుకోమంటావు. రాహుల్ గాంధీని ఎవరన్నా పింఛన్ తీసుకోమని అంటావా? నువ్వు చెప్పగలుగుతావా? ఇలా కేసీఆర్ పింఛన్ కు దగ్గరైండి అంటావు, లేకుంటే అమిత్ షాను పింఛన్ కు దగ్గరైండి అంటావు, లేకపోతే మోడీని తీసుకోమంటావు. రాహుల్ గాంధీ పెళ్లి అనేది, రాహుల్ గాంధీ ఒక పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కాదు. ఇలా దేశం కోసం తను కుటుంబం నుంచి త్యాగం చేస్తా ఉన్నాడు. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ ఏ పదవిలో లేడు, ఇవాళ ప్రియాంక గాంధీ ఏ పదవిలో లేదు, ఇవాళ సోనియా గాంధీ ఏ పదవిలో లేదు. రాజీవ్ గాంధీ పదవిలో ఉండి ప్రజల కోసం మరణించింది. ఇవాళ ఇందిరాగాంధీ ప్రజల కోసం ఉన్న కుటుంబ పాలన ఇవన్నీ పనికిరాని అన్ని పెట్టి పెళ్లి కాలేదు. ఇది పెళ్లి కాదు, ఈ దేశాన్ని ఒక ఉన్నత శిఖరాలకి ఎక్కేయడానికి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు అన్ని అరాచకాలు అని అంటున్నారు. స్కాములు కాదు, ప్రజలకు నచ్చే స్కీములు. ఆరోగ్యశ్రీ పథకం తేవడం స్కామా? 108 తేవడం స్కామ్. 2G స్కామ్ జరిగింది తమిళనాడు, 2G స్కామ్ జరిగింది. కాంగ్రెస్ లేని అన్ని స్కామ్లు ఉన్నా బీజేపీలో స్కామ్లు దొరుకుతలేదు అంటారు. వాళ్ళ వాదన ఏంది, మీ వాదన ఏంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు అన్ని తిన్నాక నేనేం తినలేదు అంటే ఏం చేస్తుంది? ప్రభుత్వం స్వేచ్ఛ లేదు అంటారు, ఈడీకి సిబిఐకి స్వేచ్ఛ లేదు కాబట్టి బీడీ అన్ని మోడీ కింద ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఈడీ బీడీ అన్ని ఇవాళ దేశాలలో రాష్ట్రాలలో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఈడీ పోతుంది, మళ్ళీ ప్రభుత్వం రాగానే ఈడీ బీడీ బంద్ అయిపోతుంది. దేశ ప్రజలు చూస్తున్న విషయం కూడా మీరు చెప్పింది కూడా వాస్తవమే. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ ఏ రాష్ట్రంలో అయినా అక్రమాలు చేసి దోపిడీ అంటా ఉన్నారు. ఈడీ పోయి ఇంటికి పోగానే ఈడీ దాడులు, ఐటీ దాడులు జరిగి బీజేపీలో కండవ కప్పుకునే ఈడీ లేదు, బీడీ లేదు. మరొకసారి 4సారి యోగి ఆదిత్యనాథ్ సీఎం కాబోతున్నారని, అమిత్ షా అయితే ఇక మీ ప్రతిపక్షాలకు స్పేసే ఉండదు అని చెప్తున్నారు. దాని మీద మీ వాదన? ఇవాళ కోతులకు అన్నం పెట్టినోడు, గోమూత్రాలు దాగినోడు, ఇవాళ బుల్డోజర్లతో కూల్చేటోడు, మనుషులను కాల్చేటోడు, ఆ ప్రజలు 78 ఉంటే ఇలా తిప్పి కొడితే 30కి వచ్చేటట్లు ఇవాడ. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎంపీ సీట్లు 70-80 ఉన్నాయి ఆడ. అది తిప్పి కొడితే ఇవాళ 30 రావు.
మళ్ళీ మోడీ గాలి, అన్ని సర్వేలు మోడీకి గాలి చూపిస్తున్నాయిగా. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రధానిగా ఉన్నోడు ఎలక్షన్లకు దగ్గర వచ్చేటప్పుడు గాలి నాకే అనుకుంటే నీకు ఎట్లా ఓట్లు వేస్తారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క గుద్దు గుద్దే వాడు ఎడబడాలని అడబడతారు. మరి ఇంకొక వాదన ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళది ఏప్రిల్ 14 నాడు అట్లీస్ట్ అంత పెద్ద స్టాచ్యూ ప్రతిభ దగ్గర అపోజిట్ లో ఉన్నది, దానికి అట్లీస్ట్ సెలబ్రేషన్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి కావాలని అని చెప్తారు. తలకాయిందా మనకైనా? తలకాయిందా? ఫస్ట్ రాజ్యాంగంలో ప్రతిపాదించిన అంశాలేరా నాయన, ఇరవై కొడుకలారా తెలుసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఏ నాయకునికి దండలు వేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇలా క్లాతులు కట్టి పెడతారు. అంబేద్కర్ గారు కానీ పొలిటికల్ క్యాండిడేట్ కాదు. అదే చెప్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు. హిందూ కోడ్ బిల్లు విషయంలో రిజైన్ చేసి వచ్చిండు. న్యాయశాఖ మంత్రిగా చేసి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ ఈజ్ అ మాస్టర్ కింగ్ ఎవరు ఈ దేశానికి? ఈ దేశ తలమానికాన్ని మార్చింది ఎవరు? అంబేద్కర్ కాదా? ఇవాళ ఈ దేశంలో అత్యున్నత విగ్రహాలు ఉండి ఇవాళ ఈ దేశంలో అత్యున్నత అవకాశాలు ఉన్న ఏ విగ్రహానికైనా ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎలక్షన్ రూల్స్ పాటించడం నా బాధ్యత. అది ఏ విలేజ్ లో అంటే ఎలక్షన్ కోడ్ దానికి అంబేద్కర్ వర్తించేది కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 14 ప్రతి ఒక్క క్యాండిడేట్ అంబేద్కర్ స్టాచ్యూ దండేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సెక్రటరీ ఒకటి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఇది అలా చేయాలంటే ఏదైనా కాంట్రాక్ట్లకు అవుట్ సోర్సింగ్ కు పెద్ద పెద్ద ప్రభుత్వ పనులకు పునాది వేయాలన్నా దాన్ని ఏదైనా పని పూర్తి ప్రారంభించాలన్నా కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ఉంటాయి. ఎలక్షన్ల కమిషన్ ఆధారాల ప్రకారమే ఎలక్షన్లను కమిషన్ మేము గౌరవిస్తూ ప్రజలకు పోతున్నాం. మేము ఇవాళ చెత్తగారు కాంగ్రెస్ ఇంకా స్కామ్ ఇంకా జరుగుతాయి అని అంటారు. నేను అదే చెప్తున్నా, స్కాములు కాదు స్కీములు జరిపాయి అంటున్నా. నువ్వు స్కాములు అంటున్నావు, తేడా ఉంది. నువ్వు ప్రజలను అడుగు. మళ్ళా స్కాములు కాదు స్కీములు, ప్రజలకు నచ్చే స్కీములు తీసుకొస్తా ఉన్నావు. ఇక అద్భుతంగా ఉంటాయి. రేపు ఇవాళ ఎస్సీ కార్ప్ చైర్మన్ అయ్యిండు నగరికంటే ప్రీతం, మంచి అద్భుతంగా టికెట్ ఇవ్వలేరు ప్రీతం అన్నకు. కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రీతం అన్నది కూడా చాలా అంటే కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో పనిచేసిన వ్యక్తి, పెద్ద లీడర్ కూడా. అట్లాంటి కూడా టికెట్ ఇవ్వలేరు. ఎందుకు టికెట్ ఇవ్వలేరు? అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ కోసం ఎందుకు పని చేయమంటావు నువ్వు? మందల సామెలకి ఇచ్చినాం కాడ, మందల సామెలకి ఇచ్చి ఇవాళ మొత్తం రాష్ట్రానికి బాస్ అతను. మందల సామెలు అంటానే తుంగతుర్తికి బాస్గా చూడట్లే మేము. ఓన్లీ తుంగతుర్తికి ప్రీతమన్న తుంగతుర్తికే అంకితం చేయట్లేదు మేము, రాష్ట్రానికి మొత్తం. ఇవాళ ఉమ్మడి జిల్లాలు లేకుంటే 33 జిల్లాలకు బాస్ ప్రీతమ. తనకు దగ్గ స్థాయి కాదని నేను అనుకుంటున్నా. ఉన్నత స్థాయి. మేము మా కుటుంబంలో అంటే అంత టాలెంట్ క్యాండిడేట్ ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గానికి అంకితం చేశారు కావాలని అని ప్రతిపాదన కొంతమంది లీడర్లో ఉంది. ఎస్సీ ఏ కులానికి ఇప్పుడు మీకు ఇవాళ ఎస్సీ కింద ఉపకులాలు ఉంటారు, ఉపకులాలకు బాస్ అతనే. అంటే ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీకి తనని అంకితం చేస్తారు. అదే చెప్తున్నా, ఎస్సీ కమ్యూనిటీ కాదు, ఎస్సీలలో ఉన్న 120 కులాలు ఉపకులాలు, రెల్లి నుంచి మాదిగ నుంచి మాల దాకా, జంగాల బుడిగ జంగాల పిచ్చకుంటోడు అర్కదింటాడు అన్ని 120 ఉపకులాలకు బాస్ అతనే అంటున్నా. మళ్ళీ నువ్వు ఒకటే కులం చెప్తా ఉన్నావు నాకు. నేనేమంటున్నా అంటే తను ఒక పెద్ద లీడర్, అంటే అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీకి ఎందుకు చేస్తారు? భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్ మేము వస్తాం కదా 10 ఏళ్ళలో, రేపు అద్భుతమైన అవకాశం ఉంటుంది. విధమైన అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటాయి. రేపు అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషనర్ అవుతాడు, ఎస్సీ కమిషనర్ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అదొక అవకాశం. ఇప్పుడు మీ అట్లాంటి వాళ్ళు దగ్గర 10 సమస్యలు బీరేసుకు వ్యతిరేకంగా పోరాటి ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నాయకులు చాలా మంది ఉన్నారు. మీకేమన్నా జరుగుతుందా? మీకేమన్నా అంటే అట్లీస్ట్ మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఏదో ఒక రోజు ఉంటుందా? డెఫినెట్లీ నమ్మకం ఉన్నది. అది 14 సంవత్సరాలు పనిచేస్తాడు ముఖ్యమంత్రిగా, ఇంకొక 5-6 సంవత్సరాలు పనిచేస్తే మాకు ఎందుకు, మా నమ్మకం ఉంది. మాకు 100% కాంగ్రెస్ డబ్బులు ఉన్న టికెట్ ఉన్నోళ్ళు కాదు, దమ్మున్న వాళ్ళకి టికెట్లు వస్తాయి కాంగ్రెస్ లో. అది కాంగ్రెస్ లో డబ్బున్నోని కాదు, దమ్మున్నోనికి టికెట్ వస్తుంది, కలేజా ఉన్నోనికి. మందల సామేలకు 50 రూపాయలు, మందల సామేల కాడ 50,000 ఓట్లతో మేము గెలిపించినాం. మందల సామేలు మన నిదర్శనం. మందల సామేలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక 15 రోజుల ముందు పార్టీకి వస్తే మొత్తం పల్లెకు దిప్పి కాళ్లకు బల్పం కట్టుకొని మందల సామేలకు అసలు సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మందల సామేల ఎమ్మెల్యే అనే వ్యక్తికి
సమస్యల మీద, ఇసుక మీద, విద్య మీద, ఆరోగ్యం మీద, కాన్సెన్స్ మీద ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే తను ప్రతిపక్షంగా లేడు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాడు, గిడ్డంగుల సంస్థలో ఉన్నాడు, అక్కడ ఉన్న మినిస్టర్ కు, ముఖ్యమంత్రికి కొద్దిగా అనుసంధానంగా పనిచేసిండు కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చినా కానీ 52,000 ఓట్లతో గెలిపించిన మీ కాన్స్టిట్యూషన్ జ్ఞానసుందర్ ఉన్నాడు, ఇంకా మస్తు మంది అంటే ప్రీతమన్ ఉన్నాడు, ఇంకా అద్దెకు దయకర్ ఉన్నాడు, దగ్గర 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడిండు. అట్లాంటి టికెట్ కాకుండా బీఆర్ఎస్ ముందు వచ్చిన వ్యక్తులకు టికెట్ ఇస్తే అట్లాంటి క్యాండిడేట్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలా? నువ్వే అంటవి కాంగ్రెస్ పార్టీలో డబ్బున్నోళ్ళకి టికెట్ ఇస్తున్నారు అంటేవి. నేను మందుల సేవలకు ఇచ్చినని చెప్తే మళ్ళీ అద్దంకి దయాకర్ పేరు, ప్రీతం పేరు, మళ్ళీ తర్వాత జ్ఞానసుందర్ గారి పేరు చెప్తున్నా. అద్దంకి దయాకర్ గారు ఇవాళ ఒక బెస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఒక బెస్ట్ పొజిషన్ లో ఉంటాడు. ప్రీతం లాంటి వ్యక్తి ఇవాళ ప్రజల గుండెల్లో ఉంటాడు. జ్ఞానసుందర్ కి అద్భుతమైన అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నా సరే 15 రోజుల ముందు వచ్చినా సరే మేము టికెట్ ఇస్తాం, మేము గెలిపించుకుంటే ఉన్నోళ్ళకి టికెట్లు ఇయ్యం అని నిదానమా నినాదమా? నేనేమంటున్నా అంటే 50 రూపాయలు జేబులో కూడా టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపిన చరిత్ర కాంగ్రెస్. 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇప్పుడు అవకాశాలు ఇక్కడ మీకు బాధలు ఉండేవి. నా కుటుంబంలో పనిచేయడానికి బాధ్యతగా ఉంటది, కానీ బాధ పెట్టుకుంటది. నేను ఒక కుటుంబంగా స్వీకరించుకున్నప్పుడు నా చిన్నన్నకు, పెద్దన్నకు, పెదనాన్నకు, తాతకు, బాబాయ్కు వస్తే పక్క పార్టీ నుంచి వచ్చిన వాడికి అన్నకి ఎంత బాధ? పక్క పార్టీ వాడు కాదు, ఒక రోజు కండువా కప్పుకొని వాడు నా అన్న అయిపోతాడు. నువ్వు పక్క పార్టీ అంటున్నావు, ఒక్కరోజు కండువా కప్పుకొని నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా అన్న అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడో అమ్మాయి నువ్వు చేసుకుంటావు 3 ముళ్ళు వేసి, ఎక్కడో అమ్మాయి కులం తెలియదు, మతం తెలియదు, ఎవరో తెలియదు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. నీ వైఫ్ కాదా, నీ లైఫ్ కాదా? మరి కండు వేసుకొని నా ఇంట్లోకి వచ్చాడు నా అన్న బాస్, ఆయన నా అన్న, నా కుటుంబం. మీరే కదా ఇంతకు ముందు 22 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతే పూర్తిగా వ్యతిరేకించి అలా బొమ్మలు కాలబెట్టి అంత అరాచకం చేసింది కూడా మీరే కదా. నేనేమంటున్నా, ఇందిరా సబిత స్కామ్ చేసింది కాబట్టి ఇందిరా సబిత అక్కడనే ఇడ్లీలు అమ్ముతూ ఉంది. ఆమెకి ఏబిసిడీలు కానీ రావు. మల్లారెడ్డి వస్తానా కానీ మల్లారెడ్డిని వద్దని చెప్పినావు. సుధీర్ రెడ్డి ఒక పెద్ద దొంగలు పోయారు, మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దొంగలే మీరు రాణించుకుంటారు. దొంగలు ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ నుంచి రాలేరా మీకు పార్టీలోకి? దొంగలు ఎవరు అంటున్నా? అదే బీఆర్ఎస్ పార్టీ రాలేరా? ఇప్పుడు కేకే గతంలో పార్టీలో పనిచేసిన వ్యక్తి అవును కేశవరావు. ఇంకెవరు ఉన్నారు? బొంతరామో బీసీ నాయకులు మేము తీసుకుంటాం తప్ప. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు ఇలా ఇప్పుడు మీ అసెంబ్లీ ఎలక్షన్ ముందు మీ పార్టీని తిట్టిన మీ పార్టీ రావద్దని కోరుకున్న వాళ్ళని మీరు తీసుకొని టికెట్లు ఇస్తారని మేము అంటున్నాం. పార్టీ ఇప్పుడు కేసీఆర్ తిట్టమంటే తిట్టిరని చెప్తారు వాళ్ళైతే. మొన్న మేము అడిగినాం, కేసీఆర్ తిట్టమన్నారు కానీ మేము తిట్టినామని చెప్తున్నారు. రేపు రోజు మీ పార్టీ పోతే మీ బీఆర్ఎస్ లేకపోతే అట్లాంటి క్యాండిడేట్లు టీఆర్ఎస్ ఎక్కడిది బాస్? చెప్పలేం. టీఆర్ఎస్ శాశ్వతం మీరు కాదుగా. ఇప్పుడు శాశ్వతంగా మీరు ఉండరు, శాశ్వతంగా ప్రభుత్వాలు ఉండవు. కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాడెక్కుడు ఖాయం, బీఆర్ఎస్ క్లోజ్ అవ్వడం ఖాయం. 10 సంవత్సరాలు తెలంగాణ ఏం డెవలప్ జరగలేదు అయింది. డెవలప్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది, మల్లారెడ్డి యూనివర్సిటీ అయింది, కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ యూనివర్సిటీ అది ఇల్లీగల్, అది కాదని చెప్తారు. మీరేమో కవిత గారి మీద విమర్శలు చేశారు. నేను లిక్కర్ స్కామే కదా, దీనికి రిలేటెడ్ గా ఇల్లీగల్ ఎవరు చేసారు, లీగల్ ఎవరు చేసారో చెప్తున్నారు. గ్లోబల్ సంస్థలో రాహుల్ గాంధీ అనౌన్స్ చేసిండు కేజ్రీవాల్ అనేది. నేను అదే చెప్తున్నా, కేజ్రీవాల్ అనేది లిక్కర్ స్కామ్ ఎట్లున్నది, కవిత లిక్కర్ స్కామ్ ఏందో ఒకసారి రిలేటెడ్ కేసే కదా. ఈడీ చూసుకుంటే రిలేటివ్ కాదు, రిలేటెడ్ కేసే అండి. రిలేటివ్ గానీ ఒక మహిళ మీరు ఒకటి గుర్తుంచుకోండి, కేజ్రీవాల్ సపోర్ట్ ఇస్తే కవిత కూడా సపోర్ట్ ఇచ్చినట్టే. మహిళా లిక్కర్ అమ్మాలా నీ ఉద్దేశం? బతుకమ్మ నాడి మహిళా శారదంద చేయాలా? ఏమన్నా బెల్లి లలిత వారసు రాలా, లేకుంటే సాకలమ్మ వారసు రాలా? మీరు చెప్పి మాకు అర్థమవుతుందా? మీ ప్రధాని క్యాండిడేట్ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ సపోర్ట్ ఇస్తారు, అది ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పారు. అలాంటి కేసులని కవితమ్మ గారు కూడా ఉన్నారు. మీరు కవితమ్మ గారిని విమర్శిస్తారు. అది ఏ విధంగా నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు చేసినా తొక్కుతాం. నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు చేసినా తొక్కుతాం. అది క్లారిటీ. నాకు క్లారిటీ ఉంది. నా రాష్ట్రం మీద నా కుటుంబంలో ఎవరు తప్పు చేసినా గెంటేస్తామని నేను పక్కింటోని నన్ను అడిగకు. నా కుటుంబంలో తప్పు చేస్తున్న ఎవరైనా మెడబట్టి గెంటేస్తా. ఇవాళ 17 మంది గ్లోబల్ సంస్థలు చచ్చిపోతే మరి కవితకి ఎక్కడ పోయింది? పిడికిలు ఎత్తలే. ఇట్లా బెల్లి లలిత వారసత్వం మీద పిడికిలు ఎత్తలే, మల్లు సరోజ మీద ఎత్తలే,
లేకుంటే శాఖలైల మీద ఎత్తలే. మొన్నటికి మొన్న కళ్ళ ముంగట ప్రవళిక చెల్లెది అనిపోయింది. ఏడ ఉన్నది కవితక్క, ఎడిపోయింది కవితక్క. రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్ కొట్లాడింది, జంతర మంతర పోయింది, ఇట్లా జెండాలు ఎత్తింది. ఏడుంది కవితక్క? జైల్లో చిప్పకూడు తింటుంది కవితక్క. మీరు రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా అది ఇల్లీగల్ కేసు అని. మళ్ళా చెప్తున్నా, మగవాడు 90 రాష్ట్రాలు తిరిగి వచ్చినా ఇంటికాడ ఊకుంటాడు. ఆడపిల్లవు తెలంగాణ ఆడపడుచు అంటే చూస్తుందా? ఆడవాళ్ళని అంచేయడం కాదు బాస్, సారదందా చేయకంటున్నా నేను. అంటే మొగలు చేయాలి సారదందా? మగవాళ్ళు సారదందా చేయాలి, ఆడవాళ్ళు చేయాలి. కానీ నువ్వు దందాలు చేయడం ఏంది? చెట్లను పెంచు, మనుషులను పెంచు. అది ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్తారు. అంటే సారదందా చేయొచ్చు అంటావు నువ్వు. మొత్తానికి సారదందలో కవితక మేమేమంటున్నాం అంటే రాహుల్ గాంధీ గారే కేజ్రీవాల్ కి అది ఒక ఇల్లీగల్ అరెస్ట్, అది అంత ఫేక్. నేను మళ్ళా నీకు క్లియర్ చెప్తా ఉన్నా, నా కుటుంబంలో నష్టం అయితే నేనే మెడబట్టి గింటేస్తా అంటున్నా. రాష్ట్రం నా కుటుంబం. నువ్వు పక్క రాష్ట్రం గురించి నన్ను అడగకు. దేశంలో రాష్ట్రంలో జరిగిన సమస్య మీద నేను మాట్లాడతాను. మరి మళ్ళొకసారి కూడా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అది అవుతారు అంటారు. మరి ఇప్పుడు కూటమి ఎట్లా జరుగుతుంది? కూటమిలో చీలికలు జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది. కూటమిలో చీలికలు పేలికలు. మోడీని గుద్దు దంచుడే, తాడో పేడో తెలిసి మోడీని దంచుడే ఓటుతోటి. మరి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు అట్లాంటి పోరాడిన 10 సంవత్సరాలు పోరాడిన వ్యక్తులకు ఎట్లా ఆలోచిస్తారు? మన చిన్న చిన్న రేపు అద్భుతంగా ఇవాళ చాలా మంది అడుగుతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అద్భుతమైన నామినేటెడ్ పోస్టులు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకున్నది. దానికి అద్దంకి దయాకరణ, దానికి మా నగరికంటి ప్రీతమన్న గారు, మా ప్రీతమన్న గారు కూడా స్వయంగా మాట్లాడారు. మొన్న వచ్చిన చామల కిరణ్ రెడ్డి గారు, కాబోయే మా ఎంపీ గారు, మా కాల్వ సుజాత గారు క్లియర్ గా చెప్పింది. మా చారకొండ వెంకటేశ్వర వీళ్ళందరూ క్లారిటీ చెప్పారు. రేపు ఉస్మానియా యూనివర్సిటీకి రేపు మంచి నామినేటెడ్ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పనిచేసిరో, ఎవరైతే ప్రభుత్వానికి మంచి చేసిరో, ప్రజలకు మంచి చేసిరో, ప్రజల నిర్ణయాల మీద ఎవరైతే పనిచేసిరో వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు వస్తాయి. ఈ అబద్ధాలు, ప్రభుత్వం మీద నిందలేయడం, ఆరోపణలు చేయడం, అక్రమాలు చేసి భుజాలు దడుచుకొని ఇలా ఓటర్ గుమ్మడికాయలు దొంగ అంటే వీడు వాడని పెట్టుకోవడం కాదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము పాలిస్తాం. 5 ఏళ్ళ దాకా మీరు కుర్చీలలో డొక్క వేలకుండా సల్లాలు దాగి కుర్చీలలో ఊకున్నారు. మదవెక్కి అక్రమాలు చేసిన స్కీములన్నీ బయట పెడతాం. ప్రజలకు మీరు మద్దతుగా ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి. మేము ప్రజల్ని ప్రజలుగా ప్రేమిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాప్రభుత్వ పాలన చేస్తా ఉన్నామే. ఇప్పుడు మందకృష్ణ విషయం మీద కాంగ్రెస్ కోటే వేద్దంటాడు. మాదిలో టికెట్ ఇస్తాం, దగ్గర మేము 70% ఉన్నాం ఎస్సీ సామాజిక వర్గంలో, మాకు టికెట్ ఇస్తలేరు, మాదిగలు మొత్తం కాంగ్రెస్ కోటే వేయద్దు అని విమర్శిస్తాడు. దాని మీ అభిప్రాయం? ఇది ఒక మంచి క్వశ్చన్. ఇది మందకృష్ణ గారు 94లో మాదిగల రాష్ట్ర పోరాట సమితి అని పెట్టిండు, ఎంఆర్పిఎస్ పెట్టిండు. దానికంటే ముందు చాలా మంది మాదిగ జాతి మీద హక్కుల కోసం కొట్లాడినప్పుడు ఇవాళ మందకృష్ణ గారు రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని కూల్చేస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ మూలాలను తీసేస్తా, మన ధర్మానికి నేను మద్దతు ఇస్తా అని చెప్తున్నాడా మందకృష్ణ గారు? దాని మీద ఒక్కసారి ఆయన అభిప్రాయం చెప్పండి. అప్పుడు మందకృష్ణ మీద మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటాం. మా పెద్దన్నే మందకృష్ణ గారు అయినప్పటికీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి టికెట్ ఇస్తారు. మందకృష్ణ మాదిగా సూటి ప్రశ్న, మేము 70% ఉన్నాం ఎస్సీలల్లా, మాకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అడగడం తప్ప? నేను ఏదో చెప్తున్నా, ఆయన ఎక్కడ ఎవరికి ఓటు వేయమంటున్నాను మందకృష్ణ గారు. ఇలా సరే తన ఎవరికి ఓటు వేయమంటారు, తన ఎన్ని అని. ఇప్పుడు మాదిగలకు టికెట్ రావడం, టికెట్ ఇవ్వాలని పోరాడుతుండు మందకృష్ణ మాదిగా. దానికి మీరు ఇప్పుడు ఎట్లుంటది అంటే, నువ్వు ఇంటి అవతల ఉండి మా ఇంట్లో పంచాయతీ పెట్టడానికి రెడీ అవుతున్నావా? నా ఇంటికి వచ్చి మాట్లాడు, నా ఇంటికి వచ్చి మాట్లాడు. ఇంటి అవతల ఉండి పంచాయతీ పెడితే కరెక్ట్ కాదు. ఇవాళ రాజశేఖర రెడ్డి స్వయంగా మాదిగలకు, అప్పుడున్న జూపుడు ప్రభాకర్ గారికి, అప్పుడున్న మందకృష్ణ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తా అంటే, నాకు పదవులు వద్దు కుల సంఘమే కావాలని పెట్టుకున్న మా పెద్దన్న మందకృష్ణ మాదిగ గారు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పిలిచి అడిగిందా లేదా ఒకసారి మందకృష్ణ గారిని అడగండి. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంతమంది, నువ్వు ఎంఆర్పిఎస్ సంఘం మీద ఎంతమందిని తయారు చేసినావో ఒకసారి మందకృష్ణ గారిని అడగండి. ఇవాళ జాతి పేరును ఒక్కదాన్నే టాలరేట్ చేస్తూ మందకృష్ణ గారు, ఇలా మందకృష్ణ గారు మేము తప్పనట్లు పెద్ద వ్యక్తి, మా జాతిలో పెద్ద వ్యక్తి,
కానీ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ తన వల్ల కొంతమంది చేసిన వాళ్ళ వల్ల సంఘం వల్ల సంఘాలు కుల సంఘాలు ఉండాలి, చైతన్యం రావాలి. కానీ కుల సంఘాలు ఒక తాయిలాల కమ్ముడు పోతుంటా ఉన్నా నేను. చైతన్యం తీసుకురండి కులాల మీద, మనుషుల మీద. అన్ని కులాలకు ఎజెండాగా ఒక పెద్ద దిక్కుగా ఉన్న మందకృష్ణ గారు ఈ మధ్య కాలంలో ఏ ప్రభుత్వం ఉంటే దాన్ని ప్రతిపక్షంగా ఉంటా ఉన్నాడు. ఇవాళ ఏ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటే నీకు పనులు ఏడైతాయి? ఇవాళ ప్రతిపక్షంగా ఉండుంటేనే నీ ప్రయాణమా? ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు పిలిచింది, సరే మన బీఆర్ఎస్ తోటి వ్యతిరేకించినావు, ఇవాళ మోడీ తోటి జరగలుస్తున్నావు. మరి రేపు మోడీ పోతాడు, రేపు కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉంటావా? ఇలా 100 రోజులలో వర్గీకరణ చేస్తాన మోడీని నువ్వు ఎందుకు వెంకయ్య నాయుడు కాళ్ళకాడ ఎందుకు మొక్కినావు? ఇలా వర్గీకరణ అంశమే నీ ఊపిరి అంటుకుంటున్నావు కదా. మరి రాజకీయ నాయకులు ఇలా ఎంఆర్పిఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే, ఇవాళ ఒక 3 ఎంపీలు అయితే, ఇవాళ ఏ పార్టీకి లేకుండా నువ్వే పార్లమెంట్ లో కొట్లాడతావు కదా, నువ్వే అసెంబ్లీలో కొట్లాడతావు కదా. కనీసం 20-30 సంవత్సరాల ఉద్యమంలో కనీసం ఇంకిత జ్ఞానం లేదా? కనీసం ఆలోచించే పరిజ్ఞానం లేదా? ఇవాళ ఎంతమంది ప్రొఫెసర్లు అయ్యారు మాదిగలు, ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు మాదిగలు. ఇవాళ కనీసం ఒక చిన్న పార్టీలు, ఆ పార్టీలు ఇవాళ పార్టీలకు మిలాఖత్గా ఉండి కూటమిగా ఉండి ఇవాళ 4 సీట్లు 3 సీట్లు 2 సీట్లు అన్నప్పుడు మరి నువ్వు ఎంఆర్పిఎస్ నుంచి ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు తయారు చేయించినావు? ఇవాళ ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇప్పించినావు? ఇవాళ 10 మంది ఇవాళ 30 సంవత్సరాలలో 14 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తెస్తే ఇవాళ 30 సంవత్సరాల్లో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు తేలపవా? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో నీ తరపున కనీసం ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఎంఆర్పిఎస్ నుంచి తయారు చేసినట్టుగా? నేను సవాల్ చేస్తాను, చెప్పమని చెప్పండి. ఒక ఎంపీ ఉన్నాడా చెప్పమని చెప్పండి. ఇవాళ పొలిటికలిజం మాస్టర్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇవాళ కుల పునాదుల మీద ఒక జాతి కానీ నీతి కానీ నిర్మించలేమని అంబేద్కర్ గారే అన్నారు. అంటే అంబేద్కర్ విధానానికి వ్యతిరేకమా? మళ్ళీ ఒకసారి బీజేపీ వచ్చి వర్గీకరణ చేస్తామని ప్రధాని వచ్చి చెప్పిండు. ప్రధానమంత్రి తెలంగాణ తీసుకొచ్చి వర్గీకరణ జరుగుతుంది అనౌన్స్ చేయించారు. ఎన్ని రోజులు ప్రధానమంత్రి సంకనాకెండా? ప్రధాని అయితే కావచ్చు, ఇన్ని రోజులు ఏం చేసిండు? ఇలా నా జాతి పేరు చెప్పి ఇలా కొంతమందిని ఆగం చేస్తా ఉన్నారు. నా మందకృష్ణ లాంటి వ్యక్తి ఇలా ఏడుస్తూ ఉంటే ఇలా దుఃఖం వేస్తుంది ఈ జాతి మొత్తం. ఇలా బలహీనపడి చీలికలుగా పేలికలుగా ఇలా అయిపోయి ఇలా నా మాదిగ జాతి చెప్పుకోనికి సిగ్గుగా ఉండి తలదించుకుంటుంది. ఇవాళ మాదిగలకు ఎందుకు పదవులు రాలేదంటే ఈ చీలికలు పేలికలుగా ఉండడం వల్లనే మాదిగలకు పదవులు లేవు. ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు. ఇవాళ ప్రధానమంత్రి 100 రోజులలో చేస్తున్న బీజేపీలో ఉన్నప్పుడు మరి ఇలా 100 రోజుల్లో గవర్నమెంట్ మూతపడిపోతా ఉన్నది. అందుకేనే ఇలా మళ్ళీ మాదిగలు గుర్తొచ్చారు. దయచేసి మాదిగలు ఎక్కడున్నా బీజేపీకి ఓటేయకండి. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుతుంది, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కొట్టిపడేస్తుంది. కొంతమంది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కొంతమంది మాదిగ జాతిలో ఉన్న వాళ్ళు ఓటేయమంటే ఇలా మందకృష్ణ గారు ఓటేయమంటే ఓటేసే ప్రజలు లేరు. మందకృష్ణ గారు ఓటేయనగానే ఈ దేశం రాష్ట్రం మారదు. మందకృష్ణ గారు చెప్పుకొని అనే వ్యక్తిగత విషయం. కానీ నేను చెప్తా ఉన్నా, మా ఒపీనియన్ ఏంటంటే మేము చదువుకున్న విద్యార్థులుగా ఇవాళ మీకు నచ్చిన ప్రభుత్వానికి ఓటేయండి, రాజ్యాంగం వైపు ఓటేయండి. మేము ఈ పార్టీకి ఆ పార్టీ ఏమంటలేము. ఇలా ఒక వ్యక్తిగా మేము ఈ పార్టీకి ఆ పార్టీకి ఏమంటలేము. మీకు నచ్చిన వ్యక్తికి వేయండి, మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకోండి, కానీ రాజ్యాంగాన్ని కాపాడే అడుగులకు దిశ వేద్దాం అంటాము. కాంగ్రెస్ లో మాదిగలకు అవకాశాలు ఉంటాయా? రేపు ఇది క్లారిటీగా చెప్తా ఉన్నా, రేపు 4 ఎమ్మెల్సీలు 2 రాజ్యసభ పిసిసి ఉన్నది. అది మాదిగలకు రాబోతా ఉన్నది. హామీ ఇస్తుందా? డెఫినెట్లీ రేపు పిసిసి మాదిగ జాతి ఒక బిడ్డ అవుతా ఉన్నాడు. నేను ఇప్పుడు పేరు చెప్పను కానీ మాదిగ జాతిలో ఒక బిడ్డ అవుతా ఉన్నాడు. 2 రాజ్యసభ టికెట్లు ఉన్నాయి, అందులో మాదిగకు వాటా ఉంది. 4 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మాదిగలకు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు మాదిగలు అత్యున్నత పోస్టులో ఉంటా ఉన్నారు, ఉందాతనంతో ఉంటారు. మాదిగలు ఎవరికి ఊడిగం చేయరు. ఏ వ్యక్తికి ఓటేయమని పబ్బం గడుపుకునే రాజకీయాలు మాదిగలు చేయరు. కొంతమంది ఏమంటారు అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేయకుండా మాదిగలు కూడా కాంగ్రెస్ కి ఓటేయలేరు అనే వాదన తీసుకొస్తారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాదిగలకు టికెట్ చేయాలంటారు? నేను మోడీ అంటాడు చేతగానోడు. మా అన్నను మా మందకృష్ణ అన్న భుజాల మీద గన్లు పెట్టి మా జాతిని గాలి చేస్తా ఉన్నాడు. మా మందకృష్ణ అన్న భుజాల మీద గన్లు పెట్టి ఇవాళ సింపుల్ గా అడుగుతా ఉన్నాం, మందకృష్ణ గారు వర్గీకరణకు వ్యతిరేకం అంటున్నాడా? వర్గీకరణ కావాలి అంటున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకమా? రాజ్యాంగాన్ని గోలుస్తా అంటున్నాడు మోడీ. అది తెలుసుకుందాం ఫస్ట్. మనం రాజ్యాంగం తీసేస్తా అంటున్నది క్లియర్ గా. మాకు బల్లొద్దు గుళ్ళు కావాలంటున్నది. మహిళల రక్షణ వద్దు, మాకు గోరక్షణ కావాలంటుంది. దాని మీద నిర్ణయం తీసుకోరు. 2 ఎంపీలు మాట్లాడారు, దగ్గర బీజేపీలో 2 ఎంపీలు మాట్లాడారు రాజ్యాంగం. అలా అమిత్ షా క్లియర్ చెప్పిండు, మోడీ క్లియర్ చేసిండు.
మా రాజ్యాంగం ఉండడం వల్లనే మేము ప్రధాని లేం, రాజ్యాంగాన్ని మేమే ఫాలో అవుతాం, కాంగ్రెస్ లో ఫాలో అవుతలేరని చెప్తారు. వాళ్ళే కదా కూర్చుంది సోదర, వాళ్ళే కదా రాజ్యాంగం. రామ్లీలా అమిత్ షా, రాహుల్ గాంధీ, అమిత్ షా ఇప్పుడు నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడతారు. నేను అదే అంటున్నా, మరి అమిత్ షాకి మోడీకి అంత ప్రేమ ఉంటే జాతి మీద, రాజ్యాంగం మీద, ఇవాళ ఎందుకు ఆర్టికల్ మారుస్తా ఉన్నారు? ఇవాళ ఎందుకు వర్గీకరణ? ఒక ప్రధాని ఇప్పుడు సైన్ చేయొచ్చు, ఇప్పుడు ఉన్నది కదా ప్రధానిగా, ఇప్పుడు సిగ్నేచర్ చేయమను, ఎంతేళ్ళం. ఇలా ఈ రాష్ట్రంలో మాదిగలు ఉన్నారు, పక్క రాష్ట్రంలో నా మాల సోదరులు ఉన్నారు. మాదిగల పంచాయతీలో ప్రధాని కూకబెట్టి మాట్లాడాల్సిన ఇంకేది జ్ఞానం లేదా? ఈడ మాదిగలు పొగుడుతాం, ఆడ మాలను పొగుడుతాం, మాకు పంచాయతీలు పెడతాం. పంచాయతీలు కాదు, రాజ్యాంగబద్ధంగా సవరణ చేయండి, సవరణ చేసి చట్టసభలో ఇంప్లిమెంటేషన్ చేయండి. మోడీ ఓట్ల కోసం చేసే ఒప్పంద రాజకీయమే తప్ప జాతులను, కులాలను, మతాలను గుళ్ళను ఆడుకునే మోడీని మేము నమ్మం. మీకు నచ్చే వ్యక్తికి ఓటేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి. థ్యాంక్ యూ.